తెలంగాణ ఉద్యమం జరిగింది. నీళ్లు, నిధులు, నియామకాలు. ఆ నీళ్లు, నిధులు నియామకాల మీద ఏర్పడ్డ తెలంగాణలో ఇలా ఆ నియామకాల కోసం 1200 మంది ఆత్మ బలిదానం చేసుకొని ఇలా తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. అదేవిధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా 2 సంవత్సరాల్లో దాదాపు 18 మంది నిరుద్యోగులు ఆత్మ బలిదానం చేసుకున్నారు. మరి దేనికి తెలంగాణ సాధించుకున్నాం అంటే మా నిరుద్యోగుల ప్రాణాలు పోగొట్టుకోవడానికా లేకుంటే దేనికోసం అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి. ఇప్పుడు విద్యాశాఖ మంత్రి ముఖ్యమంత్రి దగ్గరగా ఉంది. మరి విద్యాశాఖకు సంబంధించి ఇలా స్కూల్స్ అన్నీ మూతపడుతున్నాయంటే దానికి కారణం ఎవరు? ఈ రాష్ట్ర ప్రభుత్వం కాదా? గత 9 సంవత్సరాల్లో ఎటువంటి నోటిఫికేషన్లు ఇవ్వకుండా విద్యా వ్యవస్థను ఖూనీ చేశారు. మళ్ళీ ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కూడా ఈ 2 సంవత్సరాలు దాదాపు 11-12 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థను ఖూనీ చేస్తూ ఉంది. దాంట్లో ఉద్యోగాలు నింపక డిఎస్సి ద్వారా. అదేవిధంగా అగ్రికల్చర్ సెక్టార్లలో కూడా ఇవాళ ఉద్యోగాలు భర్తీ చేస్తలేరు. ఏఈఓ కానీ ఏఓ పోస్టులు కానీ. దానివల్ల ఇవాళ రాష్ట్రంలో యూరియా కొరత ఎంతుంది ఏందనేది ప్రతి పొలం దగ్గర పోయి ప్రతి గ్రామానికి పోయి ఇంత యూరియా అవసరం ఉందని చెప్పేసి వాళ్ళు ఉద్యోగస్తులు నియామకం చేస్తేనే ఆ యూరియా అనేది మన తెలంగాణ రాష్ట్రంలో ఇంత అవసరం ఉందని తీసుకొచ్చి చెప్పి తీసుకురావడానికి అవగాహన ఉంటుంది. కానీ అలాంటి ఉద్యోగాలు కూడా భర్తీ చేయట్లేదు. అదేవిధంగా పవర్ సెక్టార్కి సంబంధించిన కాడి ఇలా విద్యుత్ సెక్టార్లలో కూడా ఉద్యోగాలు భర్తీ చేయలేక ఇలా విద్యుత్ అనేది కట్ చేయడం జరుగుతూ ఉంది. ఈ విధంగా చెప్పుకుంటూ పోతాను. ఈ అటవీ శాఖకు సంబంధించి ఇలా అడవులు నశించుకుంటూ పోతా ఉన్నాయి. మరి అటవీ శాఖకు సంబంధించి ఉద్యోగాలు భర్తీ చేస్తే కూడా మళ్ళీ ఇలా అటవీ శాఖను పరిరక్షించుకునే అవకాశాలు ఉంటాయి. ఇలా చెప్పుకుంటా పోతే ప్రతి సెక్టార్కి సంబంధించి ఉద్యోగాలు ఖాళీలు ఉండబట్టే ఇలా రాష్ట్రం యొక్క అస్తవ్యవస్థ ఏర్పడతా ఉంది. ఉద్యోగాలు లేక అంటే మీరు రాష్ట్రంలో ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయకుండా మీరు జల్సాలకు ఏర్పాటు చేసుకొని ఇలా దేశాలు విదేశాలు తిరుగుతూ ఉన్నారు. నిధులను మొత్తం కుల్లగొట్టుకొని మీరు ఇక్కడ నుంచి మూటలు మోసి ఢిల్లీకి పంపిస్తూ ఉన్నారు. అంటే ఉద్యోగాలు భర్తీ చేయకుండా ఇలా మా నిరుద్యోగులు పుట్టగొడతా ఉన్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మీరు చెప్పినట్టుగా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాల్సిందే. లేని పక్షంలో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏ విధంగా బుద్ధి చెప్పాలో మా నిరుద్యోగులకు తెలుసు. బరాబర్గా రేపు ఫిబ్రవరి 4వ తారీఖు నిరుద్యోగుల మహాగర్జన నిర్వహించుకోబోతున్నాం. ఆ తర్వాత మీరు ఈ లోపు మీరు నోటిఫికేషన్ 2 లక్షలకు సంబంధించిన జాబ్ క్యాలెండర్ విడుదల చేయకపోతే మీ భర్తమని చెప్తా ఉన్నాం. ఇవాళ రాజస్థాన్లో ఉద్యోగ నోటిఫికేషన్ ఇస్తాం 1 లక్ష ఉద్యోగాలతో అని చెప్పి వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసిరు. ప్రతి ఏ రోజున నోటిఫికేషన్ విడుదల అవుతుంది, ఏ రోజున ఆన్లైన్ చేసుకోవాలి, ఏ రోజున ఎగ్జామ్ ఉంటుంది, ఏ రోజున రిజల్ట్ ఉంటుంది, ఎన్ని పోస్టులు ఖాళీలు ఉన్నాయి, కేటగిరీ వైజ్గా ప్రతిదీ స్పష్టంగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మీరు కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆ విధంగా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలి. అయితే ఎవరు దేనికి చదువుకోవాలో చదువుకుంటూ ఉంటారు. కానీ అలా చేయకుండా మా నిరుద్యోగులకు త్వరలో నోటిఫికేషన్ అని చెప్పేసి ఆశ కల్పించి మా జీవితాలను ఆగం చేస్తూ ఉన్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి మీరు ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చి 2 లక్షల ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వాలి. దానికి సంబంధించి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయకపోతే మాత్రం మరో తెలంగాణ ఉద్యమం రాబోతుంది. మళ్ళా 4వ తారీఖు అయిన తర్వాత అప్పటికీ మీరు చలనం కలగకపోతే తెలంగాణలో మిలియన్ మార్చ్ చేస్తాం. రోడ్డు వ్యవస్థను మొత్తం ఎక్కడికక్కడ బంద్ చేసి ఈ రాష్ట్రంలో మరో తెలంగాణ ఉద్యమం లాగా నిరుద్యోగుల ఉద్యమం మేము మొదలుపెట్టబోతున్నాం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దీన్ని దృష్టిలో పెట్టుకొని వెంటనే 2 లక్షల ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చి దానికి సంబంధించి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాం.